నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్రిక్తతకు దారితీసిన విఏఓల ఆందోళన. సమ్మె శిబిరం టెంట్ తీసివేయడంతో పోలీస్ స్టేషన్ ఎదురు ధర్నా. పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించిన విఓఏలు. ఆదివాసీ యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలి. గాదిగూడ మండలంలోని పలు గ్రామాలు సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంత వాతావరణం కొనసాగించాలని సూచన. జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలో జొన్నల కొనుగోలు ప్రక్రియ, రవాణా ఏర్పాట్లపై ఆయన అత్యవసర గూగుల్ మీట్ నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన రవాణా సదుపాయాలు, గిడ్డంగుల ఏర్పాట్లను పక్కగా పర్యవేక్షించాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ గూగుల్ మీట్ లో అడిషనల్ కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, జెడ్పీ సిఇఓ రవి, డిఆర్డిఓ రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి, మార్కెట్ ఫెడ్ డిఎం మహేష్ కుమార్, మార్కెటింగ్ ఏడి గజానన్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, డిఎస్ఎల్ఓ నందిని, సివిల్ సప్లైస్ డిఎం సుధారాణి, డిసిఓ, పిన్ పాయింట్ అధికారులు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, పిఎస్ఎస్ సెక్రటరీలు, కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరచడం, గ్రామీణ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గాదిగూడ మండలంలోని మరేగావ్, హీరాపూర్, పారస్వాడా బి, గౌరీ, కొలామా తాండా ప్రాంతాలను సందర్శించారు. గ్రామస్తులు సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరీ గ్రామ ప్రజలతో కలిసి అల్పాహారం చేసిన ఎస్పీ గ్రామస్తుల సమస్యలను తెలుసుకొని విద్యా, ఉపాధి, రహదారి, భద్రత, యువత భవిష్యత్తు అంశాలపై చర్చించారు. గంజాయి, గుట్కా, మద్యం, గుడుంబ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. యువత చెడు అలవాట్లకు లోనవ్వకుండా చదువు, ఉపాధిపై దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో లభ్యమయ్యే ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని గ్రామ పెద్దలకు సూచించారు. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామాల్లో వివాదాలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని కోరారు. వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అమలు చేయాలని సూచించారు. గాదివాడ ప్రాంతాల్లో యువత, విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు 250 పుస్తకాలు, పెన్నులు, యువతకు 5 వాలీబాల్ కిట్లు అందజేశారు. త్వరలో అగ్నివీర్ నియామకాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనారోగ్య సమస్యలపై బాబాలు ఫకీలను విశ్వసించకుండా వైద్యుని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే, నార్నూర్ సిఏ అంజమ్మ, గాదిగూడ ఎస్ఐ రమ్య, సర్పంచ్ రాథోడ్ స్వాతి జగన్, మాజీ ఎంపీపీ గోవిందరావు, పటేల్ రాజు, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చేయాలి? మనం పిల్లలకి చదివించాలి. మీరు పిల్లలకి స్కూల్ పంపితే వాళ్ళు ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్ పంపితే, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆదివాసీ పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం చాలా బాగానే ఎక్కువ చేస్తుంది. సో ఆ ఆపర్చునిటీస్, ఆ అవకాశాలను మనం వాడుకోవాలి. ఆ అవకాశాలు వాడుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఆ పిల్లలకి మీరు రెసిడెన్షియల్ స్కూల్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ట్రైబల్ స్కూల్ ఉండొచ్చు, అక్కడ పంపాల్సింది. మీరు అక్కడ పంపకపోతే ఫస్ట్ అక్కడే మీరు మీ పిల్లల డెవలప్మెంట్, మీ కుటుంబం డెవలప్మెంట్ అక్కడే మీరు ఆగిపెట్టుకున్నారు. 100% మీ స్కూల్ పిల్లలు పంపాలి. దాని తర్వాత స్కూల్ పోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఎప్పుడైనా ఒక్కసారి పోయి, నెలలో ఒక్కసారి పోయి టీచర్కి అడగాలి. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మన మినిస్టర్, టూరిజం మినిస్టర్ సార్ కూడా, ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా మొన్న ఆదివాసీస్ గోండ్స్ బయట, కోలమ్స్ బయట పోయి చూస్తే ప్రపంచం ఎట్లా ఉంది అంటే వాళ్ళకి కూడా లోపల నుంచి వస్తుంది, నేను కూడా మంచి కావాలి. సో నేను కూడా ఒక్కటే చెప్పేది, మీరు దయచేసి మీ పిల్లలకి బయట పంపించండి, మంచి స్కూల్ పంపించండి, రెసిడెన్షియల్ స్కూల్ పంపించండి. హైదరాబాద్ పని పోవాలి అంటే హైదరాబాద్కి పంపించండి. ఆడబిడ్డ ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీరు వాళ్ళకి ఒకసారి పంపి వాళ్ళే మళ్ళీ మీ ఊరుకి డెవలప్మెంట్ తీసుకొస్తారు. వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలా మంది ఆదివాసీలు ఏం చేస్తున్నారంటే బయట సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కుంటున్నారు,
వాళ్ళకి అంత మంచిగా కొంతమందికి రావట్లేదు, హెల్మెట్ వేసుకోవట్లేదు, కింద పడుతున్నారు, చచ్చిపోతున్నారు. అంటే ఏం కాదు, అట్లే ఉంటుంది. సో అందువల్ల మీ అయినా పిల్లలు మీ నాన్న బైక్లో పోతున్నారంటే హెల్మెట్ వేసుకోమని చెప్పాలి. ట్రాఫిక్ అవేర్నెస్ గురించి అంటే అరైవ్ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. దానిలో భాగంగా మీరు ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోవాలి. ప్రతి ఒక్కరు డ్రైవ్ ఏర్పాటు చేసాము. ఇంకా కూడా ఎంతమంది మిగిలేరు అంటే వాళ్ళకి కూడా పంపించండి పోలీస్ స్టేషన్. వాళ్ళకి కూడా మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం. మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ పోవడం అవసరం లేదు. ఆమె ఒక నంబర్ ఇస్తుంది, ఆ నంబర్ మీరు అందరు నోట్ చేయండి. ఏమైనా ఇష్యూ అయితే ఆ నంబర్కి మీరు షేర్ చేయండి. మనం మీకు కూడా పోలీస్ స్టేషన్ పిలవము. ఎవరైనా నా ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర, లేకపోతే మీకు మీ వెనుక పడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఇంతకుముందు అన్నారు కదా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి అదే చెప్తున్నారు. అయితే వేరే చెప్తున్నారా? అదే చూడండి, నాకు గోండి అర్థమవుతుంది కొంచెం. దాదాపు 70 మంది ఎందుకు బంద్ చేసాం? ఎందుకంటే వాళ్ళ పొలంలో గాంజా పండిస్తున్నారు. మీ అందరితో రిక్వెస్ట్, ఇప్పుడు నేను అడిగితే ఎవరైనా గాంజా తాగిన వాళ్ళు ఉన్నారో అందరు ఏం లేవు అంటారు. ఎవరు లేవు కదా? ఎవరు ఉన్నారా గాంజా అలవాటు వల్ల? ఎవరు లేదు అదే అంటారు. మళ్ళీ అప్పుడు కేక్ అయితే అప్పుడు ఎట్లా అవుతుంది? బక్రీద్ పండుగ సందర్భంగా పట్టణంలో ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా మున్సిపల్ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో మసీద్ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ ఈ నెల 28న జరగనున్న బక్రీద్ పండుగకు ముందస్తుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఖుర్బానీ సందర్భంగా పట్టణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ మున్సిపల్ కార్మికులకు ప్రత్యేకంగా నియమించి బ్లీచింగ్ చల్లడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఖుర్బానీ అనంతరం వచ్చే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మున్సిపాలిటీ అందించే ప్రత్యేక కవర్లలోనే వేయాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మహమ్మద్ రోహిత్, కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలని అది తప్పకుండా చేస్తామన్నా. అదే కాకుండా లేబర్స్ టైమింగ్ గురించి అడిగిండ్రు. యాక్చువల్గా మేము చెప్పింది ఏంటంటే వాళ్ళు వచ్చే టైమింగ్ మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 అని చెప్పినాం. కాకపోతే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు పూజ తర్వాత వాళ్ళు చేసుకునే కార్యక్రమం కాస్త లేటుగా ఉంటుంది కాబట్టి 7 o'clock వరకు పెంచడం జరిగిందన్న. అలాగే మిగతా ఏదైతే ఇందాక అంకుల్ గారు చెప్పారో వాళ్ళ వార్డులో ఏదో సమస్య ఉందని, అది కూడా తప్పకుండా చేస్తాం అంకుల్. మిగతా ఇంకా ఏ సమస్యలు ఉన్నా క్లీనింగ్, నాలాలు క్లీనింగ్ అన్నారు, అది కూడా అదే మీ వర్క్ అయిన తర్వాత వాటర్ సప్లై క్లీనింగ్ అన్నారు, అది కూడా తప్పకుండా చూస్తాం. మీరు ఏదైతే మా ముందు పెట్టారో మీ యొక్క బక్రీద్ పండుగ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా మా శానిటేషన్ ఎస్ఐ గారికి, అలాగే మా జవాన్లకు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము. అలాగే మీకు కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. ఏ వార్డ్స్ ఉన్నాయో ఇండివిజువల్గా మీకు నంబర్స్ ఇస్తాము, మీరు కాంటాక్ట్ కావచ్చు. మీకు బ్యాగ్స్ కూడా మసీద్లో సప్లై చేయడం జరుగుతుంది. వాటన్నింటినీ మీరు సేకరించి దయచేసి నా నుంచి రిక్వెస్ట్, ఎందుకంటే మనం క్లీనింగ్ ఉంచుకోవాలి కాబట్టి ఆ ఒక్క మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మీరందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. లంబాడీలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల సాధన లక్ష్యంగా చేపట్టనున్న చలో హైదరాబాద్ మహాధర్నాను జయప్రదం చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారత్ చౌహాన్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 26న చేపట్టనున్న మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ ను అమలు చేసి 12 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కృష్ణానాయక్ జాదవ్, సురేష్ ఆడే, రాథోడ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమానికి లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం. 7% ఉన్నటువంటి లంబాడీలు ఒక్క వ్యక్తికి కూడా ఇవాళ మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఇవాళ లంబాడీ సామాజిక వర్గానికి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా లంబాడీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. లంబాడీలకు అసలు నామినేట్ పోస్టుల్లో ప్రాధాన్యత లేదు, పోస్టులు కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ లంబాడీల ఓట్ల వల్ల గెలిచి లంబాడీల ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చింది. అంతెందుకు రేవంత్ రెడ్డి కూడా
రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గంలో 40,000 ఓట్లు లంబాడీలో ఉన్నాయి. ఆ లంబాడీలో ఆయనకు ఓటు వేస్తేనే ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా ఇంద్రవెల్లి మహాగర్జన ఏదైతే గతంలో జరిగిందో బోత్ ఆసిఫాబాద్ అదేవిధంగా ఖానాపూర్ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా కలిస్తే ఇంద్రవెల్లి సభ ఆ రోజు 2021లో సక్సెస్ అయింది. కాబట్టి ఆ సక్సెస్ అయింది కాబట్టి ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, ఈయన ముఖ్యమంత్రి అయిండు. మరి ఈ రకంగా చూస్తే అటు లంబాడీ సామాజిక వర్గానికి అతిపెద్ద గిరిజన సామాజిక వర్గమైనటువంటి లంబాడీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాడు. అదేవిధంగా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, గిరిజన జిల్లా ఆదిలాబాద్ జిల్లాని కూడా అసలు పట్టించుకోకుండా రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకోసం ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఉన్నదో, ఏదైతే మల్లికార్జున్ ఖర్గే వచ్చేసేసి చేవెళ్ళలో చెప్పిండో, ఇవాళ కొమరంభీం డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడతామన్నారు, సేవలాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడతామన్నారు. కనీస వేతనం చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వివోఏల సమ్మె ఆందోళనకు దారితీసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట గత 5 రోజులుగా వివోఏలు సమ్మె చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సమ్మె శిబిరానికి చేరుకొని టెంట్ తొలగించడంతో వివోఏలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. వీరికి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వివోఏల టెంట్ను ఎలా తొలగిస్తారని వివోఏలతో కలిసి ర్యాలీగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. టెంట్ ను తొలగించిన అధికారిని సస్పెండ్ చేయాలని పెద్దపెట్టిన నినాదాలతో హోరెత్తించారు. దీంతో సిఐ నాగరాజ్ డిఎస్పీ జీవన్ రెడ్డికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాజుద్దీన్ ఖాన్, అరుణ, గౌరవ అధ్యక్షులు లక్ష్మణాచారి, సంజీవని, అరుణ్ కుమార్, హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. వివోఏల సమ్మె టెంట్ ను తొలగించిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే ట్యాక్స్ తోనే వేతనాలు పొందుతున్న అధికారులు, పోలీసులు నిరసన తెలిపే హక్కును ఎలా అణిచివేస్తారని ప్రశ్నించారు. అర్హత ఉన్న వివోఏలను సీసీలుగా గుర్తించాలని, కనీస వేతనం 20,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం నిరసన తెలపడం తప్ప అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా విఏఓలు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు దాదాపు 46 డిగ్రీల ఎండలో కూడా ఇంతమంది మహిళలు, ఇంతమంది పురుషులు మరి వారి శాంతియుత నిరసన దీక్ష చేపడుతున్నటువంటి క్రమంలో మరి నిరసన తెలిపేటటువంటి హక్కు ఈ దేశంలో రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాన్ని కూడా, నిరసన తెలిపేటటువంటి హక్కును కూడా లాక్కుంటామని అంటే ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. బాధ్యులు ఎవరైతే ఈ టెంట్ను ఎవరైతే తీసిండ్రో, ఈ టెంట్ను తీసినటువంటి ఆఫీసర్ని వెంటనే ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే కలెక్టర్ ఎదుట చేపట్టిన సమ్మెలో భాగంగా 5వ రోజు వివోఏలు మోకాళ్లపై నిల్చొని వినూత్న నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మికుల హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి లింగాల చిన్నన్న, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. పనిచేసే ఐకేపీ వివోఏలు ఈ రోజుకి 5వ రోజు సమ్మె. మరి 5వ రోజు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి కనీసం టెంట్ వేసుకోవడానికి కూడా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము ఒక రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకోవడం జరిగింది. మరి 2 టౌన్ సిఏ గారు నిన్న రాత్రి ఐకేపీ వివోఏలని పిలిపించుకొని బెదిరించి ఆ టెంట్ హౌస్ అతనికి ఫోన్ చేసి టెంట్ కూడా తీసేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను కార్మికులు అలా హక్కులని అడగడానికి కూడా హక్కులు కోల్పోతున్నారు. ప్రజాపాలన గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి కార్మికులకి ఇవాళ మేము అండగా నిలబడతామని పెద్ద హెడ్లైన్లో పేపర్లు కూడా రాయడం జరిగింది. మరి ఈరోజు ప్రజాపాలననే అయితే ప్రజలెందుకు, కార్మికులెందుకు రోడ్ల మీద టెంట్ వేసుకొని రస్తా రోకోలు వేస్తున్నారు, టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తున్నారు? ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు ఆలోచించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలన కాదు ఇది, ప్రజా వ్యతిరేకత పాలన. ఇలా ఎవరికో
ధనికుల కోసం, అంబానీ ఆదాని కోసం లక్షల కోట్ల రూపాయలను మీరు మాఫీ చేస్తున్నారు, లక్షల కోట్లను మీరు కేటాయిస్తున్నారు. మరి ఐకేపీ వివోలకు సంవత్సరానికి 100 కోట్లు ఇంత కేటాయిస్తే 12 నెలలు 20,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 20,000 రూపాయలు ఇవ్వగలుగుతారు. కానీ ఈ యొక్క సుందరీకరణ పేరుతోని ఇంకా వేరే పేరుతోని ఐకేపీ వివోని కాలయాపన చేస్తున్నారు. గొర్రె తోక బెత్తడు అన్నట్లు గొర్రె తోక పెరగది, ఐకేపీ వివోల జీతం పెరిగినట్లు చాలీ వేతనాలు ఇచ్చి ఐకేపీ వివోలతో వెట్టి చాకిరి చేపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాల. మార్కెట్ లో జొన్న పంట విక్రయించేందుకు వచ్చిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శనివారం బీఆర్ఎస్ పార్టీ బృందం మార్కెట్ ను సందర్శించింది. జొన్న పంట కాంటా చేసినప్పటికీ తక్కుపట్టీలు ఇవ్వకపోవడంతో గత 12 రోజులుగా రైతులు తమ పంట కుప్పల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి శ్రీ జోగురామన్న మార్కెట్ ను సందర్శించి రైతులు, పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు విజయగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ మార్కెట్ లో అదనంగా హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోలు వేగవంతం చేయాలని, జొన్నలు కాంటా చేసిన రైతులకు వెంటనే కౌంట్ చేసి తక్కుపట్టీలు అందించాలని కోరారు. అకాల వర్షాల వల్ల నష్టం జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని, సరిపడా గోడౌన్ సదుపాయం, లారీలు, లేబర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనంగా 20 మంది బీహార్ లేబర్లను ఏర్పాటు చేయడంతో కొనుగోలు వేగవంతం అవుతాయని, అలాగే కాంటా చేసిన రైతులకు తక్కుపట్టీలు అందజేయడం ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే మార్కెట్ లో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండ్రత్ రమేష్, జగదీష్, చందాల రాజన్న, ఖలీం తదితరులు పాల్గొన్నారు. సొసైటీ పేరిట వ్యాపారస్తుల నుండి డబ్బులు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దినేష్ మటోలియా పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఇందుకు బాధ్యులైన అధికారిపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. 15 साल से देख रहे कि आप पहली बार उनको मीडिया में देखे, उनका भी धन्यवाद करते कि उन्होंने मीडिया में आए। कोई भी प्रोग्राम रहे तो कलेक्टर साहब पहले प्रेस मीट लगाकर, अवेयरनेस का लगाकर एक मैसेज देकर कि ये कार्यक्रम कर रहे हैं हम, ये मैसेज करने का ये कार्यक्रम है सो एंड सो बोल के कलेक्टर साहब एक बोलते हैं। लेकिन हमारे नायक साहब फूड इंस्पेक्टर सेंट्रल और स्टेट के जो फंड आता वो फंड के तरफ ध्यान नहीं देते हुए उन्होंने एक पर्सनल सोसाइटी के नाम पर एक सर्टिफिकेट चालू कर, सर्टिफिकेट ले बोल के एक किराना एसोसिएशन, होटल्स, बेकरीज को लेना बोल कर उन्होंने एक फेक एजेंट को तैयार कर उन्होंने मार्केट में भेजे। तो हमने बताया तो उन्होंने बोले कि नहीं ये फेक नहीं है, वो नहीं है। ठीक है भाई, फेक नहीं है। तो सोसाइटी के नाम पे धंधा चला। उसके बाद रोज़ हम देख रहे मीडिया में जो मिलावट के बारे में, जहाँ उनका खुद का मामूल का फ़ायदा रहता वहीं जाकर उनका मामूल लेके आता। आज उनके पास करोड़ों रुपए की प्रॉपर्टी, अरबों रुपए की प्रॉपर्टी जमा करें। हाँ, ये प्रॉपर्टी कहाँ से आई वो भी आपको देना पड़ेगा। इसके लिए हम स्टेट गवर्नर से मिलेंगे और उन पर सीबीआई इंक्वायरी लगाएंगे। साहब, उनको हमारा चैम्बर ऑफ कॉमर्स से एक ही डिमांड है कि उनको पहले रिमूव करके उन पे इंक्वायरी बैठे। భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జబ్రహీం శనివారం విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. గ్రామ సమీపంలోని ఒక ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మరమ్మతులు చేయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య, ఒక పాప, బాబు ఉన్నారు. విషయం తెలుసుకున్న జైనాథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్, స్థానిక ఎస్ఐ పి సింగ్ నాయక్ పంచనామా నిర్వహించి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్రిక్తతకు దారితీసిన విఏఓల ఆందోళన. సమ్మె శిబిరం టెంట్ తీసివేయడంతో పోలీస్ స్టేషన్ ఎదురు ధర్నా. పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించిన విఓఏలు. ఆదివాసీ యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలి. గాదిగూడ మండలంలోని పలు గ్రామాలు సందర్శించిన ఎస్పీ అఖిల్ మహాజన్.
వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంత వాతావరణం కొనసాగించాలని సూచన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.